క్లస్టర్ అనేది ధర్మారంలో ఏర్పడుతుందనే విషయం తెలిసి దాని విషయాన అంటే హ్యాండ్లూమ్ క్లస్టర్ విషయాన కలెక్టర్ గారు రేపు మమ్మల్ని అఫిషియల్గా హ్యాండ్లూమ్కి సంబంధించిన వాళ్ళందరినీ దానికి అనుబంధ సంస్థలందరినీ అక్కడికి పిలిచినారు. దాని గురించి ప్రిలిమినరీగా ప్రాథమికంగా మాకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అందులో హ్యాండ్లూమ్ సంస్థలో ఉన్న అఫిషియల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశాము. ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా విషయం తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాము. ఇన్ని సంవత్సరాలకి మా ధర్మారాన్ని గుర్తించి మాకు ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్, మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ వస్తూ ఉందంటే చాలా సంతోషపడుతున్నాము. మా హ్యాండ్లూమ్లోనూ, పవర్ లూమ్స్లోనూ మరియు ఇతర అనుబంధ సంస్థల్లో ఉన్న మా సోదరులందరి అభిప్రాయం ఏమంటే ఈ హ్యాండ్లూమ్ మెగా క్లస్టర్ ద్వారా మా ధర్మారానికి మంచి పేరు రావాలా, మా వాళ్ళు ఇందులో అభివృద్ధి బాటలో పోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. దానికి సంబంధించిన వివరాలు వీరి ద్వారా తెలుసుకున్నాము. ఇంకొకసారి మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఇలాంటి మెగా క్లస్టర్ వచ్చేదానికి కృషి చేసి వచ్చే విధంగా చేసినందుకు మీడియా ద్వారా మా హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుకుంటున్నాము. నమస్కారము. నా పేరు గిరిరాజ్ రవి. నేను సిల్క్ హౌస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పట్టుచీరల తయారీదారులు, మ్యానుఫ్యాక్చరర్స్. ఈరోజు ఇక్కడ సమావేశము ఎందుకు ఏర్పాటు చేసినామంటే మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా వ్యాపారస్తుల్ని, కొంతమంది మాస్టర్ వీవర్స్ని కలిపి డిజైనర్సు, తర్వాత రీలింగ్ సెంటరు అందరితో కలిపి ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసామంటే రేపటి రోజు మంగళవారము కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది. ధర్మారంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ గురించి వీవర్ కమ్యూనిటీ అయినటువంటి మీకు సమాచారం అందిస్తున్నాము. రేపు మీటింగ్కి మీరు రావాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. అందువల్ల మాకు దానిపైన పూర్తి అవగాహన అనేది లేదు కాబట్టి అధికారులైనటువంటి సుబ్బానాయుడు గారిని, సీనా నాయక్ గారిని ఇక్కడికి జయశ్రీక్క గారి ఇంటికి రమ్మని చెప్పి దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. వారికి ఈ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సత్యకుమార్ గారు ధర్మావరానికి హ్యాండ్లూమ్ క్లస్టర్ చాలా అవసరం అని చెప్పేసి ఆనాడు చెప్పిన మాటని ఈనాడు అమలుపరుస్తున్నారు. దాన్ని ధర్మావరానికి తీసుకొని వచ్చి, కాబట్టి ఈ క్లస్టర్ని మా వ్యాపారస్తుల సంఘం ద్వారా దాన్ని గట్టిగా ధర్మారంలో కాపాడుకుంటాము. ఇది ఎప్పటికీ నిర్వీర్యం కాకుండా చేసే బాధ్యత మా వ్యాపారస్తుల సంఘం తరఫున అధ్యక్షునిగా నేను కూడా నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే గతంలో ఎన్నో క్లస్టర్లు నిర్వీర్యం అయిపోయినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి దాంట్లో ఏ విధమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయో దాన్ని అమలు పరుస్తూ ఆ క్లస్టర్ని ముందుకు సాగించి దీనివల్ల సాగిస్తాము. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, మొత్తం విదేశాలలో కూడా ధర్మారం పట్టుచీర అనేది ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఈ హ్యాండ్లూమ్ క్లస్టర్ ద్వారా కూడా మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి దీని ద్వారా ధర్మారానికి మరింత మంచి పేరు వస్తుందని చెప్పేసి, పట్టుచీరలు అంటే ధర్మవరం అనేది ఖ్యాతి అనేది ఈ క్లస్టర్ ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీన్ని మా ద్వారా మేము చాలా కష్టపడి దీన్ని నిలబెట్టుకుంటాము, దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి మా అసోసియేషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ అండి.